నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 19వ తారీఖు జూలై నెల 2024వ సంవత్సరం శుక్రవారం. శ్రీ క్రోధీనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు. రేపు ఆషాఢ మాస శుక్లపక్ష త్రయోదశి తిథి రాత్రి 7:41 వరకు, తదుపరి చతుర్దశి తిథి. మూలా నక్షత్రం రాత్రి 2:55 వరకు, తదుపరి పూర్వాషాఢ నక్షత్రం. ఐంద్ర యోగం రాత్రి 2:41 వరకు, తదుపరి వైద్యుతి యోగం. కౌలవ కరణం ఉదయం 8:18 వరకు, తైతల కరణం రాత్రి 7:41 వరకు, ఆపై గరిజ కరణం ఉంటాయి. నక్షత్ర వర్జం ఉదయం 11:15 నుండి మధ్యాహ్నం 12:49 వరకు, మరలా రాత్రి 1:21 నుండి 2:55 వరకు. అమృతకాలం రాత్రి 8:39 నుండి 10:13 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:51, సూర్యాస్తమయం సాయంత్రం 6:53, చంద్రోదయం సాయంత్రం 5:13, చంద్రాస్తమయం రాత్రి 4:23. అభిజిత్ ముహూర్తం పగలు 11:56 నుండి మధ్యాహ్నం 12:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:28 నుండి 9:20 వరకు, మరలా మధ్యాహ్నం 12:49 నుండి 1:41 వరకు. రాహుకాలం ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 12:22 వరకు. గుళిక కాలం ఉదయం 7:29 నుండి 9:07 వరకు. యమగండం మధ్యాహ్నం 3:38 నుండి సాయంత్రం 5:16 వరకు. రేపటి నుండి జయపార్వతీ వ్రతం ప్రారంభమవుతుంది. పార్వతీదేవి మరొక ప్రత్యేక రూపం అయిన జయదేవతకు విశేష పూజలు ఈ వ్రతంలో ఆచరిస్తారు. అవివాహిత స్త్రీలు మంచి అనుకూలమైన భర్త కోసం, వివాహిత స్త్రీలు తమ దాంపత్య జీవితం బాగుండాలని, తమ భర్తల దీర్ఘ ఆయుష్ కోసం ఈ వ్రతం రేపటి నుండి 5 రోజుల పాటు ఆచరిస్తారు. మొదటి రోజు ఒక మట్టి కలశాన్ని పసుపు కుంకుమలతో అలంకరించి, ఆ కలశంలో గోధుమ గింజలు వేసి కొంచెం నీరు పోసి ఆ కలశాన్ని పార్వతీదేవిగా భావించి పూజ చేసి పగటిపూట ఉపవాసం ఉంటారు. ఈ 5 రోజులు భోజనంలో ఉప్పు వాడరు. ప్రతిరోజు ఉదయం కలశంలో కొంచెం నీరు పోస్తారు. 5 రోజులు ఈ వ్రతం ఆచరించిన తర్వాత 6వ రోజు ఉదయం కలశంలో మొలకెత్తిన గోధుమ గింజలను నదిలో కాని, పారుతున్న నీటి ప్రవాహంలో కాని నిమజ్జనం చేయటంతో వ్రతం పూర్తి అవుతుంది. రేపు ప్రదోష వ్రతం. ప్రదోష సమయంలో త్రయోదశి తిథి ఉన్న రోజు ప్రదోష వ్రతం ఆచరిస్తారు. రేపు శివ భక్తులు పగటిపూట ఉపవాసం ఉండి సాయంత్రం దీపారాధన చేసి శివునికి రుద్రాభిషేకం చేస్తారు. నిరయన రవి పుష్యమి నక్షత్రంలో రేపు రాత్రి 11:11 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి పుష్యమి కార్తె ప్రారంభమవుతుంది. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ పార్వతీదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.